అయితే వాస్తవంగా మీరు అన్నది ఈరోజు ఈ గడ్డు పరిస్థితికి మొత్తం భారతదేశ సమస్యలకు దాదాపు 50 సంవత్సరాల పైచిలుకు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానాల వల్లనే భారతదేశం ఈ విధంగా ఉంది. ఇది వాస్తవం కూడా. అయితే జాతీయ పార్టీల విధి విధానం ఎట్లా ఉందంటే ఒరిజినల్గా అసలు ఇన్స్ట్రుమెంట్ ఏంది, ఒక పేదవాడికి, అది ఏ కులమోడన్నా కానీ పేదవాడికి విద్య అనేదే ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ నిర్వీర్యం చేస్తే ఖతమైపోయాయి. వాని పేదరికం అట్లనే ఉంటుంది, వాడు ఎదగడు. ఆ మొక్కకు నీళ్లు పోయాల్సిన ప్రభుత్వాలు, తల్లిదండ్రి పాత్ర వహించాల్సిన ప్రభుత్వాలు గత 3000 సంవత్సరాల నుండి రాజ్యాలు కోల్పోయి రాజరిక కుటుంబాల నుండి, అలాగే సైన్యం నుండి, తర్వాత ఆనాటి బానిస ప్రజల నుండి ఈరోజు బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా, అలాగే కుల వివక్షతకు తట్టుకోలేక మరి మైనారిటీలుగా మారినటువంటి ఈ సమాజాన్ని మరి ఉద్ధరించాలి అని అంటే ఒక్క భారత రాజ్యాంగం తప్పిస్తే వేరే. ఈ సినారియోలో రీజనల్ పార్టీస్ అనేటివి చాలా చక్కగా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అందరం తెలంగాణ ఉద్యమం చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, బట్ ఆయా పార్టీలలో మనం ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఈరోజు నంబర్ 1 స్టేట్గా నిలబడ్డది అని అంటే అది కేసీఆర్ గారి దూరదృష్టి, విజనరీ లీడర్షిప్ వల్ల ఈరోజు నంబర్ 1 స్టేట్గా నిలబడ్డది. అది ప్రత్యేకించి విద్యా వ్యవస్థలో గురుకులాలకు సంబంధించినంత వరకు ఈరోజు మోడల్ ఆఫ్ ద స్టేట్, మొత్తం దేశానికే మోడల్గా ఉన్నది. ఇది వాస్తవం అయినటువంటి మరి ఆ విధి విధానాలు అమలు చేసినటువంటి నాయకత్వమే ఈ విద్యా విధానాన్ని సరిచేయకపోతే ఎవరు చేస్తారు? కాబట్టి మేము ఖచ్చితంగా జాతీయ పార్టీలు వీటికి ఖచ్చితంగా దోషులుగా నేను తెలియజేస్తాను.